హాయ్ హలో వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మనము పెనుకొండలో ఉన్నాము ప్రజెంటు. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ కృష్ణదేవరాయల కోట అంటే పెనుకొండ కోట కృష్ణదేవరాయల సెకండ్ క్యాపిటల్ అనమాట. దీంట్లో చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి కోటలోనే వెనకాల సైడ్కి ఉంటుంది, కానీ కోటలోంచి వెళ్ళడానికి దారి లేదు. అది ఊర్లోకి వచ్చి ఊర్లో నుంచి పోవాలా, అది ఒకటి. ఈ వీడియోస్ చాలా తక్కువ, ఇట్లాంటి వీడియోస్ ఎవరు తీయరు. ఎందుకనంటే ఈ ప్లేస్లు ఎక్కడున్నాయనేది చాలామందికి తెలియదు అనమాట జనాలకి, అందుకని ఎవరు తీయరు. సో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఖచ్చితంగా. అండ్ అన్ని రాజ్యాలు మనకి చాలా కోటలు ఉన్నాయి, కానీ కృష్ణదేవరాయల కోటలు చాలా స్పెషల్గా ఉంటాయి. కృష్ణదేవరాయలు పరిపాలించిన కోటలన్నీ చాలా స్పెషల్గా ఉంటాయి. పైకి వెళ్ళడానికి కూడా దారి లేదు, ఇట్లనే ఉంటుంది మొత్తం దారి అంతా ఇట్లనే ఉంటుంది. ఈ దారి మీదనే పైకి వెళ్ళాలని అన్నారు. సో నేను ఈ పైన టెంపుల్కి ఇంతవరకు నేను కూడా పోలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట పోవడము. చూద్దాం ఎట్లుంటుందో. మనకి మిగిలిన రాజులకు సంబంధించిన కోటలన్నీ బాగుంటాయి. ఒక్క కృష్ణదేవరాయలకు సంబంధించిన కోటలు కానీ గుళ్ళు కానీ అన్నీ ధ్వంసం అయిపోయి ఉంటాయి. మన ఇండియాని చాలామంది రాజులు పరిపాలించినారు. రాజులు, మహారాజులు, చక్రవర్తులు చాలామంది పరిపాలించినారు. వాళ్ళలో శ్రీకృష్ణదేవరాయలు ఒకళ్ళు. సో ఈయన రాజ్యంలో ఎట్లుంటుందంటే వజ్ర వైడూర్యాలు ఇవన్నీ కూడా కుప్పలు పోసి కేజీల లెక్కన అమ్మేవాళ్ళు అనమాట. అంటే వీళ్ళకి వజ్రాలు అని అంటే అప్పట్లో విలువ లేదు అసలు. కేజీ 3 అనాలు 4 అనాలు అట్లా. అంటే ఇప్పుడు లెక్కల్లో అయితే 3 రూపాయలు 4 రూపాయలు కేజీ అంతే. అప్పట్లో అట్లా అమ్మేవాళ్ళు. అయితే ఈ విజయనగర సామ్రాజ్యంలో ఉన్నన్ని వజ్ర వైడూర్యాలు, మాణిక్యాలు ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఇంక వేరే ఏ రాజ్యంలోనూ ఏ రాజు దగ్గర లేవు, అన్నీ ఉండేవి. సో ఈ విజయనగర సామ్రాజ్యము ఎండింగ్ అయిపోయిన తర్వాత ఎండింగ్లో కృష్ణదేవరాయలకి రెండో కొడుకు, ఇంకా కృష్ణదేవరాయలు చనిపోయారు. కృష్ణదేవరాయల కంటే ముందే కృష్ణదేవరాయలు ఫస్ట్ కొడుకు చనిపోయినాడు. సో రెండో కొడుకు ఏం చేసినాడంటే కృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత మొత్తం వీళ్ళ దగ్గర ఉన్న వజ్ర వైడూర్యాలు, మనులు, మాణిక్యాలు, డబ్బులు ఇవన్నీ 10,000 ఏనుగులు దానిలోకి కట్టుకుని వెళ్ళిపోయినాడు. ఎక్కడికి పోయినాడు అన్నది ఎవరికి తెలియదు. చాలామంది చెప్పేది ఏమనంటే చరిత్ర ప్రకారము నల్లమల అడవులకి వెళ్ళిపోయి అక్కడెక్కడో పెట్టేసేసి వచ్చాడు అని అంటారు. క్లారిటీగా అయితే ఎవరికి తెలియదు అంటారు. అందుకనే చూడండి, మీరు వేరే ఏ సామ్రాజ్యమైనా సరే, ఏ రాజులు కట్టించిన గుళ్ళైనా సరే, ఏ రాజులకి సంబంధించిన కోటలైనా సరే బాగుంటాయి. అప్పట్లో కోట గోడ చూడండి ఎట్లా కట్టారో. కోట లోపల మట్టి, సో అట్లా మట్టి పెట్టేసేసి ఈ విధంగా రాళ్ళు పేర్చుకుంటూ గోడలు కట్టారు. శత్రు దుర్భేద్యమైన కృష్ణదేవరాయ కోట ఇప్పుడు ఈ విధంగా తయారైంది. అసలు వెళ్ళడానికి రోడ్డు కూడా లేదు, రోడ్డు కూడా లేకోకుండా చేశారు. ఒక్క కృష్ణదేవరాయలకు సంబంధించిన గుళ్ళు, కోటలు ఇట్లాంటివి చూస్తే కనుక అన్నీ శిథిలావస్థలో ఉంటాయి ఇప్పుడు. ఎందుకు అని అంటే గుప్త నిధుల కోసం అని చెప్పి తవ్వేసినారు. ఎందుకు గుప్త నిధులు ఇక్కడే ఎందుకు తవ్వుతున్నారు, మిగిలిన సామ్రాజ్యాల్లో ఎందుకు తవ్వట్లేదు అని అంటే కృష్ణదేవరాయల కాలంలో ఈ వజ్ర వైడూర్యాలకి వాల్యూ లేదు. సో ఎక్కడ పడితే అక్కడ ఉండేవి. వాళ్ళు ఎక్కడో అక్కడ పడేసి ఉంటారు కదా అన్న ఉద్దేశంతో
ఎట్లా పడితే అట్లా తవ్వేసేసి దీన్ని ఇది చేసేసినారనమాట. అందుకనే కృష్ణదేవరాయలకు సంబంధించినవన్నీ కూడా అట్లా పడిపోయి అన్ని శిథిలావస్థలో చేరిపోయి ఉంటాయి. అదే ఇక్కడ చరిత్ర అనమాట. కాకపోతే ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అప్పట్లో చాలా ఫేమస్ అంట. మన దురదృష్టం ఏమంటే ఇప్పుడు దాంట్లో కనీసం విగ్రహం కూడా లేదు. ఒక చిన్న ఫోటో ఒకటి, లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఒకటి పెట్టారు అంతే తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు అసలు ఇక్కడ. ఇది ఇట్లే వదిలేస్తే మన ఫ్యూచర్ జనరేషన్కి ఇంకా కృష్ణదేవరాయల గురించి ఏం తెలియదు అసలు. ఇంత పైకి ఎక్కిన తర్వాత ఇంకా ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది పైకి, కొండపైకి. సో ఇంత పైకి ఎక్కిన తర్వాత ఏమైందంటే నా బండి రిపేర్ వచ్చింది. సడన్గా ఎందుకు ఆగిందో తెలీదు, ఆగిపోయింది. ఎంత స్టార్ట్ చేస్తున్నా అసలు ఆన్ అవ్వట్లేదు. సో ట్రై చేయాలా, ఇప్పుడు ఏం చేయాలో చూడాలా. ఏం చేయాలి అనేది ఆలోచించాలా. మీకు చూపిస్తా చూడండి ఎంత పైన ఉన్నానంటే నేను. ఇప్పుడు ఈ కనిపించే ఈ కొండ ఉంది కదా, కొండ అవతల కింద నుంచి ఈ కొండ ఎక్కి ఇట్లా వచ్చా. ఇది దారి. ఇట్లా ఈ కొండపై నుంచి ఇట్లా వచ్చి ఇదిగో ఇది దారి. ఇట్లా వచ్చాను. ఇంకా ఇదిగో ఈ కొంచెం వెళ్ళాలా, ఈ కొండగా పైకి వెళ్ళాలా. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా మ్యాప్లో అయితే 2 కిలోమీటర్స్ చూపిస్తుంది ఎగ్జాక్ట్గా, 1.9 కిలోమీటర్స్. సో ఒక్కళ్ళు కూడా జనాలు లేరు అసలు. ఇక్కడ ఒక 15 నిమిషాలు ఇక్కడే వెయిట్ చేసినాను. 15 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు అనుకోకుండా బండి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది దాని అంతటా అదే. సో ఇంకా పైకి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాయి. అంత శిల్పకళ, అంత అద్భుతమైన కట్టడాలు ఇంకా వేరే ఎవరు కట్టలేరు. ఏ సామ్రాజ్యంలో దొరకవు ఇట్లాంటి ఇంత అద్భుతమైన శిల్పకళ. కోటలు ఉంటాయి కానీ ఇంత శిల్పకళ ఉండదు అన్నమాట. మనం ఒక మిస్టీరియస్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్నప్పుడు వెనకాల ఇక్కడ కనిపించేది ఉంది కదా, ఇదే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యొక్క ద్వారము, ముఖద్వారము. ఇది ఏమంటే లోపలికి వెళ్తే మాట్లాడుకుందాం. లోపలికి చాలా వెళ్ళాలి. దారి చూడండి అసలు. ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడు ఇంత పైకి వచ్చాను కదా, ఇక్కడ నుంచి ఇంకా లోపలికి ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇది కృష్ణదేవరాయల టైంలో కృష్ణదేవరాయలు ఎప్పుడు వచ్చి దర్శనం చేసుకునేటువంటి ఒక టెంపుల్ అన్నమాట. ఇది ఈరోజు ఇంత శిథిలావస్థలో ఉంది చూడండి. ఇది అసలు ఎటు వెళ్ళాలా ఏమనేది ఏం తెలియకోకుండా ఉంది. కొంతమంది ఎవరో ఇట్లా వెళ్ళిన అచ్చులు ఉన్నాయి దారులు. సో ఆ దారుల్లో వెళ్తూ ఉన్నాను నేను కూడా. ఇక్కడ జనాలు లేరు, ఎవరు లేరు. పాములే ఉంటాయో ఇంక ఏమేమి ఉంటాయో ఏమో ఏం తెలియదు మనకి. ఇక్కడ ఏమైనా ఉన్నా కూడా ఆశ్చర్యం ఏం లేదు. ఏ ఎలుగుబంట్లు ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఉండొచ్చు ఇక్కడ. చూడండి ఇది ఒకటి మిగిలింది. అదంతా కూడా దారి. ఎటు వెళ్ళడానికో దారి ఉంది అప్పట్లో, కానీ ఇప్పుడు అది వెళ్ళడానికి ఎట్లా అనేది తెలియదు. సో చూద్దాం, ముందుకు పోయి ట్రై చేసి చూద్దాము. మనకు అయినంత వరకు వెళ్దాం లోపలికి. ఇక్కడైతే నడిచినట్ల దారి అయితే ఉంది దీంట్లో. కొంచెం ఇదంతా ఉంది దారి. ఇంక ఇక్కడి నుంచి వెళ్ళడానికి దారి లేదు. ఇది చూడండి, ఇదంతా కూడా ఇప్పుడు కనిపించేది ఇదంతా కూడా దారి. ఏదో ఎక్కడికో సంథింగ్ ఎదుగు చూడండి, అదంతా ఉంది. ఇంకా అదంతా ఉంది కానీ అది ఏమి అనేది తెలియదు. ఈవెన్ లోపలికి వెళ్దామంటే అసలు ఎట్లా వెళ్ళాలా అనేది దారి అనేది లేదు. ఇది నాకు దొరికినంత వరకు నేను ట్రై చేస్తాను వెళ్ళడానికి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అచ్చులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏం పాములు లేకోకుండా ఉంటే చాలు.
పాములు ఏమైనా ఉన్నాయో అయిపోతాను నేను. వెళ్ళడానికి దారి అయితే లేదు. ఇదిగోండి, ఇంతకు మించి లోపలికి అయితే వెళ్ళలేము. వెళ్ళడానికి ఎక్కడుంది దారి అనేది నాకైతే ఏం కనపడలేదు. ఇక్కడ రేకుల షెడ్ అయితే ఉంది, ఇది రీసెంట్గా వేసిందే, కానీ అక్కడికి వెళ్ళడానికి కూడా ఇప్పుడు దారి లేదు. సో ఇంకా రిటర్న్ వెళ్ళిపోయి ఈ టెంపుల్ లోపలికి వెళ్దాం. మనం వచ్చిన దారి సో ఇట్లా పైకి అయితే పోదాము. పైకి పోయి ట్రై చేద్దాం, ఏముందని చూద్దాం. సో టెంపుల్ అయితే అదే. ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి కూడా దారి ఏమీ లేదు. ఇట్లేదో కొంచెం చిన్నగా నడిచిన దారులు అయితే ఉన్నాయి. దీనిలో ట్రై చేద్దాం. సో కింద టెంపుల్ ఉంది. ఓహ్, మొత్తానికైతే భయపడుకుంటూనే పైకి వచ్చినాను నేను. నిజానికి ధైర్యంగా అయితే రాలేదు. ఇది చూడండి, సో గుళ్ళో అయితే ఇట్లుంది చూడండి. సో ఇదైతే
ఫైనల్గా నేనైతే లోపలికి పోయి వచ్చినాను. నిజంగా చెప్తాను, నేనైతే భయపడుకుంటూనే పోయినా లోపలికి, అసలు ధైర్యంగా అయితే పోలేదు. అందుకే నిదానంగా చాలా జాగ్రత్తగా అటు ఇటు చూసుకుంటూ పోతూ ఉన్నాను. అసలు ఏమంటే జనాలు ఎవరు లేరు ఇక్కడ, ఇంత పాడుపడిపోయింది. ఇప్పుడు మనం వచ్చిన దారిలో ఇంకా ముందుకు వెళ్తే ఒక బావి ఉంటుంది. అదేమంటే కృష్ణదేవరాయల టైంలో ఆయన ఈ పైన ఈ గుడికి వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ తవ్వించిందనమాట. కొండ పైన ఉంటుంది. ఈ రోజు వరకు ఎప్పుడు కృష్ణదేవరాయలప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆ బావి ఎండిపోలేదంట. అసలు అనంతపురం అంటేనే కరువు జిల్లా, కరువు సీమ అంటారు. అట్లాంటి రాయలసీమలో ఇంతవరకు ఆ బావి ఎండిపోలేదు. ఇప్పుడు ఆ బావి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు దాని పరిస్థితి ఎట్లుందో చూడండి. సో ఇదే కృష్ణదేవరాయల టైంలో ఉండే బావి ఇది. సో అదిగో టెంపుల్లో నుంచి ఇట్లా దారి ఎక్కడికో ఉంది అని చెప్పాను కదా. సో ఇటు తిరిగి ఇదిగో ఈ బావి దగ్గరికి వస్తూ ఉంది. లోపలికి వెళ్దామంటే అసలు దారి లేదు. ట్రై చేస్తాను, ఒకసారి చూద్దాం. ఇక్కడ డిఫరెంట్ సౌండ్స్ వస్తూ ఉన్నాయి. సో జనాలు ఎవరు లేరు కదా, అందుకని కొంచెం భయం అయితే వేస్తూ ఉంది. కానీ ట్రై చేస్తా ఒకసారి. ఇందాక నాకు వినిపించిన అరుపులు అయితే ఐ థింక్ ఎలుగుబంటి ఏమో అని డౌట్ నాకు. ఎలుగుబంటి అరుపుల్లాగా వినిపించింది. అవునా కాదా అనేది అయితే క్లారిటీ లేదు నాకు. ఓకే, ఎందుకంటే ఇక్కడ వాటర్ దొరుకుతాయి కదా, అందుకని ఎలుగుబంట్లు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంతకు మించి లోపలికి వెళ్ళడానికి లేదు. సో ఇది చూడండి, మనం ఎంత పైకి ఎక్కొచ్చినాం కొండ, అంత పైకి ఎక్కొచ్చినా కూడా ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఇంకా పూర్తిగా ఈ వాటర్ ఏమంటే ఎప్పటికీ కూడా ఎండిపోవు అని అంటారు. ఎందుకు అని అంటే అప్పట్లో వాళ్ళు ఆలోచించి ఇక్కడ వాటర్ వచ్చేలాగా తవ్వారు కాబట్టి. సో ఆ గుళ్ళో నుంచి స్టెప్స్ ఇవి ఇట్లా వచ్చేవాళ్ళు. ఇది ఇంకా అక్కడ ఉన్నాయి, ఇవంతా మధ్యలో అంతా పడిపోయినట్టున్నాయి. ఇట్లా చుట్టూరా ఉంటుంది నాకు తెలిసి ఇది, కానీ అక్కడ ఉన్నాయి, అక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ రెండు ఉన్నాయి. ఈ మధ్యలో అదంతా పోయినాయి, ఆ మూలకు ఉంది కొంచెం. ఈ మధ్యలో ఇక్కడ ఇదంతా పోయినాయి. నాకు తెలిసి చుట్టూరా కూర్చోవడానికి దానికి ఉంటుందేమో అని అనుకుంటున్నాను నేను. సో ఇంక ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు, ఎందుకనంటే డిఫరెంట్ సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. ఎందుకైనా మంచిది అని వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. సో ఇక్కడ నాకైతే నిజంగా భయం వేస్తూ ఉంది, ఎందుకంటే చాలా సౌండ్స్ వస్తున్నాయి డిఫరెంట్గా. నాకు తెలిసి ఎలుగుబంటి సౌండ్ ఏమో అని అనుకుంటున్నాను నేను. అందుకని ఊరికే రిస్క్ ఎందుకు అని వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే జనాలు కూడా ఎవరు లేరు కదా. ఇప్పుడే టెంపుల్ నుంచి ఇంకా అక్కడ నిలబడలేకపోయినాను నేను, ఎందుకంటే ఆ సౌండ్స్ అవి చూసి నాకు కొంచెం భయం వేసింది. అందులో నేను ఒక్కనే ఉన్నా కదా, ఇంకెవరు లేరు. అందుకని నాకు కొంచెం భయం వేసి కొంచెం కొండ దిగిన అనమాట. దిగి కొంచెం అక్కడ పైనుంచి ఒక 2 కిలోమీటర్స్ కిందకి వచ్చేసిన. అది ఈ యొక్క టెంపుల్కి యొక్క స్పెషల్. సో ఇది అక్కడ నిలబడి చెప్పలేకపోయినాను,
ఆ క్లైమేటు ఆ ఇది చూస్తే నాకు భయం వేసింది, అందుకే కిందకు వచ్చేసిన నేను.